ఇంకొకటి హృదయ రేఖ అనేది ఉంటుంది. హృదయ రేఖ అనేది ఈ చిటికనవేలు కింద బుధస్థానం కిందకెళ్ళి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కుజస్థానము బుధస్థానం మధ్యలోకెళ్ళి ఇలా స్టార్ట్ అయ్యి ఇక్కడ చూపుడు వెళ్ళి పోతుంది. దీని హృదయ రేఖ అంటాం. హృదయ రేఖ ఎవరికైతే బాగుంటుందో వాళ్ళ మనసు బాగుంటుంది. అంటే ఆలోచన అంటే ఎదుటోళ్ళ మీద ఫీలింగ్స్ అనేటివి సక్రమంగా మంచిగా ఉంటాయి. అలా కాకుండా ఈ హృదయ రేఖ పైన కొందరికి ఇలా గొలుసు కట్టుగా ఇట్లా ఉంటుంది. ఇలా గొలుసు కట్టుగా ఇలా ఉంటే ఏమవుతుందంటే వీళ్ళకు విపరీతమైన కోరికలు ఉంటాయి. అంటే చెడ్డ అభిప్రాయం ఉంటుంది, చెడ్డ ఆలోచనలు ఉంటాయి. అంటే ఆపోజిట్ వాళ్ళ మీద ఫీలింగ్స్ ఎక్సెస్ ఉంటాయి. అలా ఉంటాయి మగవాళ్ళకు ఆడవాళ్ళకు ఫీలింగ్స్ ఎక్కువైపోయి వాళ్ళు దాని ద్వారా ఇబ్బంది పడుతుంటారు బాగా. అయితే ఈ హృదయ రేఖ అనేది ఆడవాళ్ళకు మంచిగా ఉండాలి. అంటే ఆడవాళ్ళ హృదయం బాగుంటుంది అన్నట్టు. ఇది ఉంటే హృదయ రేఖ బాగుంటే వాళ్ళ యొక్క మనసు బాగుంటది, వాళ్ళు భర్తను బాగా చూసుకుంటారు, ఎదుటోళ్ళతోటి మంచి మర్యాదతోటి ఉంటారు, ఎదుటోళ్ళ మీద మంచి అభిప్రాయం ఉంటది. అలా కాకుండా ఇట్లా ఎవ్వాలున్నా ఏమైనా కట్లున్నా ఇబ్బంది పడతారు, సరిగా ఆలోచన చేయలేరు, ఎప్పుడు ఆందోళనగా ఉంటారు, మనసు వాళ్ళ ఆధీనంలో ఉండదు, బాగా డిస్టర్బ్ అవుతుంటారు. మగ పిల్లలకైతేనేమో బుద్ధి రేఖ బాగుండాలి, ఆడపిల్లలకైతేనే హృదయ రేఖ బాగుండాలి. అలాంటి వాళ్ళు అలా ఉంటే వాళ్ళ యొక్క జీవితం సాఫీగా ఉంటుంది, వాళ్ళు భర్తతో బాగుంటారు, ఎదుటి వ్యక్తులతో బాగుంటారు. కాబట్టి ఈ రేఖ కూడా మొత్తం ఇలా ఫుల్గా ఉంటే లైఫ్ బాగుంటది. ఈ రేఖ హృదయ జీవిత రేఖ ఇవి చూసుకోవాలి. ఇది కూడా 100 years ఇలా ఉండాలి. ఇది ఇక్కడ 0కి వెళ్ళి స్టార్ట్ అయ్యి ఇక్కడ 100 years ఇట్లా చూసుకోవాలి. ఇది ఇక్కడ నుంచి 0కి వచ్చి ఇక్కడ 100కి వస్తుంది. అయితే ఇది పోయిన దాన్ని బట్టి మన లైఫ్ ఏర్పడుతుంది. అలానే మీకు ఈ హృదయ రేఖ ఇలా వచ్చి ఇట్లా శని స్థానానికి వెళ్తుంది. ఎవరికైతే హృదయ రేఖ ఇక్కడ చిట్కన వేలు కింద బుధస్థానం కిందికి స్టార్ట్ అయ్యి శని స్థానంలోకి శని వేలు కిందికి చూపువేలు మధ్య ఇక్కడ వెళ్ళిందో అలాంటి వాళ్ళు లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే. వానికి తిండి లేకున్నా సరే ఉన్నంతనే సంతోషపడతాడు, తన కలిగిన కోరిక నెరవేర్చుకుంటాడు. బతికిన రోజుల మానవ జన్మ మళ్ళీ రాదు కాబట్టి ఈ జన్మని ఎంజాయ్ చేయాలని చెప్పి వాని ఇంత ఎంజాయ్మెంట్ ఎవడు చేయడు భూమి మీద. ఈ హృదయ రేఖ ఎవరికైతే శని స్థానానికి వెళ్తాదో వాళ్ళు ఎప్పుడు మనసులో అనుకుంటుంటారు మానవ జన్మ మళ్ళీ ఉండదు కాబట్టి ఈ జన్మలు అన్ని అనుభవించాలి. వానికి ఢిల్లీ పోవాలనిపిస్తే ఢిల్లీ వెళ్ళిపోతాడు, హిమాలయ పర్వతాలకు పోవాలనిపిస్తే అప్పు చేసైనా సరే హిమాలయ పర్వతాలకు పోయేస్తాడు. అంటే తన కలిగిన కోరికను ఆపడి అంతే, అప్పు చేసైనా సరే ఇలాంటి వ్యక్తి తన కలిగిన ప్రతి కోరికను నెరవేర్చుకుంటాడు. కాబట్టి ఎవరికైనా సరే ఈ హృదయ రేఖ ఇలా శని స్థానానికి వెళ్తే వాళ్ళంతా మంచోళ్ళు భూమి మీద ఎవరు లేరు. అంటే చాలా మంచోళ్ళు అన్నట్టు. అంటే వాళ్ళు దేనికి బాధపడరు, ఇక ఉన్న లైఫ్ కొంచెమే కాబట్టి దీన్ని ఎంజాయ్ చేయాలన్న ఫీలింగ్లో ఉంటారు ఎప్పుడు. ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధపడరు. కాబట్టి ఇలాంటి రేఖ ఉన్న వాళ్ళు చాలా బాగా ఉంటారు. అలానే హృదయ రేఖ ఇలా తగ్గుతుంది, పైకి పోకుండా శని స్థానంలోనే ఎండ్ అవుతుంది. ఇట్లా ఎవరికైతే హృదయ రేఖ శని స్థానంలో ఎండ్ అయ్యిందో ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. అంటే లవ్ మ్యారేజ్ అవుతుంది. ఆడవాళ్ళు అయితే అయినా సరే మగపిల్లలైనా సరే. ఆడపిల్లలు అయితే ఎడమ చేసి చూసుకోవాలి, మగపిల్లలు అయితే కుడి చేసి చూసుకోవాలి. ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ అవుతుంది, 100% లవ్ మ్యారేజ్ అవుతుంది. అలా కాకుండా ఈ హృదయ రేఖ ఇలా గురుస్థానానికి వెళ్తే ఖచ్చితంగా లెక్చరర్ కానీ టీచర్ కానీ అవుతుంది. వాగ్దాటి పెరుగుతుంది. చూపుడు వెళ్దికు అంటే గురుస్థానానికి, ఇక్కడ గురుస్థానానికి నీ హృదయ రేఖ వెళ్తే వాళ్ళకు అంటే వాక్చాతుర్యం పెరుగుతుంది. వాళ్ళకు మ్యాక్సిమం వాళ్ళు టీచింగ్ ఫీల్డ్ ఉంటారు. అంటే ఎదుటి వాళ్ళకి ఎప్పుడు చెప్పడానికి టీచింగ్ ఫీల్డ్లో ఉంటారు. ఇలాంటి వాళ్ళు లెక్చరర్లు, టీచర్లు ఈ ఫీల్డ్కి వచ్చేసి బాగా అందులో రాణిస్తారు. అయితే ఈ హృదయ రేఖను బట్టి మన యొక్క లైఫ్ అంటే మీరు ఎట్లా ఉంటారు అనేది తెలుస్తుంది. దీన్ని బట్టి మీరు చూసుకుంటే మీ గురించి తెలుస్తుంది.